చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. స్వామి, మమ్మల్ని క్షమించు. తెలుసో తెలియకో నాగేశ్వరి ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి మేము కారణమయ్యాం. నాగేశ్వర్ ఇక్కడున్న క్షేమంగా ఉండేలా చూడు. తను మాకు కనిపించేలా చేయి స్వామి. మీరే నాగేశ్వరి గురించి మాట్లాడుతున్నారు? మీరెవరు? ముందే చెప్పండి, మీరు మాట్లాడుతున్నది ఈ అమ్మాయి గురించేనా? నాగేశ్వరి మీకెలా తెలుసండి? నాగేశ్వరి మా అక్కయ్య, ఈయన మా నాన్నగారు. నాగేశ్వరి ఇప్పుడు ఎక్కడుంది బాబు? నిన్నటి వరకు మా ఇంట్లోనే ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. తనను వెతకడం కోసమే మేము బయలుదేరాం. మా అక్కయ్యని మీరెందుకు వెతుకుతున్నారు? నాగేశ్వరి కారణ జన్మరాలని, నాగాస్త్రాన్ని సంపాదించేది తనేనని మా నాన్నగారికి తెలిసింది. నాగాస్త్రాన్ని సంపాదించే రహస్య మార్గం మా ఇంట్లోనే ఉంది. అది తెలుసుకున్న నాగేశ్వరి తనకిష్టం లేని పని చేయలేక ఊరు వదిలి వెళ్ళిపోయింది. నాగేశ్వరి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తే తప్ప పచ్చి గంగైన ముట్టనని దేవుడు ముందే కూర్చొని మా మావయ్య గారు ఉపవాసం ఉంటున్నారు. నాగేశ్వరి ఆచూకీ మీకు తెలుసుంటే చెప్పండి. తనని తీసుకెళ్ళి నాగాస్త్రాన్ని సంపాదిస్తే తప్ప మావయ్య గారు మాకు దక్కేలా లేరు. మేము తన కోసం వెతుకుతున్నామమ్మా. సర్పవనం సన్యాసి మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళారు. నాగేశ్వరి ఆచూకీ తెలుస్తుందన్న ఆశతో మేము ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాం. బహుశా మనం ఇలా మీట్ అవ్వడం కోసమే సన్యాసి మిమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమని ఉంటారు. రండి, మా ఇంటికి వెళ్దాం. రండి సార్, వెళ్దాం. రండి. పదండి. పదండి. వైదేహి, మా అక్క మీద నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. మనం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అక్కడికి వెళ్ళడం అంత సేఫ్టీ కాదేమో. డోంట్ వర్రీ విశ్వం. మీ అక్కేదో జిత్తులు మారి వేషం వేస్తోందని నాకు బాగా తెలుసు. అందుకే దానికి పై ఎత్తొకటి సిద్ధం చేసే ఉంచాను. ఏంటి? అయితే ఈరోజు మనం దేవకిని ఫినిష్ చేసి నాగేశ్వరిని తీసుకురాబోతున్నామా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ వైదేహి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ తప్పించుకుంటే దెబ్బతిన్న పుల్ని వదిలేసినట్టే. ఆ తర్వాత మనకు చాలా డేంజర్. కాబట్టి పక్కడ్బందీగా ప్లాన్ చేయండి. నాగేశ్వరి కోసం వైదేహి అక్కడికి తప్పకుండా వస్తుంది కదా? వస్తుంది. అయితే తప్పించుకునే ఛాన్సే లేదు మేడం. మా ప్లాన్ 100% వర్కౌట్ అవుతుంది. ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ ప్రకారం ఈ రోజుతో వైదేహి క్లోజ్. రండి. రండి సార్. నాన్న, తాతయ్య ఎక్కడమ్మా? తాతయ్య పూజ గదిలోనే ఉన్నారు. మేము వెళ్తే మాట్లాడలేదు, పైగా కోపంగా ఉన్నారు. నాన్న, మీరు కూర్చోండి సార్. కూర్చోండి.
నాన్న, నాగేశ్వరి వచ్చిందా? లేదు నాన్న. నాగేశ్వరిని తీసుకురాకుండా ఎందుకు వచ్చారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ముందు వెళ్ళి నాగేశ్వరిని తీసుకొచ్చాకే ఈ ఇంట్లో అడుగు పెట్టండి. నాన్న ప్లీజ్ మా మాట వినండి. మేము చెప్పేది కాస్త వినండి. నాగేశ్వరి మాకు దొరకలేదు, కానీ తను దొరుకుతుందనే నమ్మకం కుదిరింది నాన్న. ఏమిటి మీరు అనేది? రండి నాన్న, చెప్తాను. ప్లీజ్ నాన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నాన్న, వీళ్ళు నాగేశ్వరి నాన్నగారు, చెల్లెలు. నిజంగానా? ఆహా, మీరు చాలా అదృష్టవంతులండి. నాగేశ్వరు లాంటి కారణజన్మరాల కన్నా మీ జన్మ ధన్యం. నాగేశ్వరి వాళ్ళ ఉదయం వరకు ఇక్కడే ఉండేది. ఇదిగో ఈ మూర్ఖులు చేసిన పనికి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మేము తనను బాధ పెట్టాం. అందుకు మీరు మమ్మల్ని క్షమించండి. అయ్యో, మీరే కాదండి, మేమందరం కూడా చాలా బాధ పెట్టాం. అందుకే మేము తను దూరం చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నాం. మీరు బాధపడకండి సార్. ఎలాగైనా నాగేశ్వరిని తీసుకొచ్చే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి ప్లీజ్. చెప్పిందంతా గుర్తుందిగా? మేము చెప్పినట్టు నడుచుకోండి. జాగ్రత్త. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. దేవకి,
వన్ మోర్ ప్లేస్ మో. ఆ అమ్మాయి ఏది టచ్ చేసినా మాడి మసైపోతుంది. పదండి వెళ్దాం. ఇంకా ఆలోచిస్తూ బాధపడుతున్నావా నాగేశ్వరి? ఏం భయపడకు. ఈ పాటికి పోలీసులు వైదేహిని అరెస్ట్ చేసుంటారు. ఇక నీకు శత్రువులు ఎవరూ లేరు. పాత దేవకి కూడా చచ్చిపోయింది. దేవకి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నిజంగా మారేవని ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతోంది. నువ్వు పోలీసుల్ని పిలిపించి వైదేహిని అరెస్ట్ చేయించడానికి ప్లాన్ చేసినప్పుడు కూడా నాగేశ్వరిని వైదేహికి అప్పగించడానికే నువ్వు ప్లాన్ చేస్తున్నావని భ్రమపడ్డాను. నన్ను క్షమించమ్మా. ఇందులో నిన్ను క్షమించడానికి ఏముందమ్మా? ఇన్నేళ్ళు నా ప్రవర్తన, నేను చేసిన పనులు మీకు నా మీద నమ్మకాన్ని కలిగించలేదు. అది సహజమే కదా. నాగేశ్వరి కూడా నన్ను నమ్మలేదని అనుకుంటున్నాను. అవునమ్మా, నాకు అనుమానంగానే ఉండేది. కానీ నాకిప్పుడు ఎలాంటి అనుమానం లేదు. నువ్వు తప్పు చేసినా పొరపాటు చేసినా అది తెలుసుకొని మనిషిగా మారావు. నాకది చాలమ్మా. నాగేశ్వరి, చాలా సంతోషం అమ్మా. నువ్వు నన్ను ఇంత తొందరగా అర్థం చేసుకుంటావని కల్లో కూడా ఊహించలేదు. అసలు అసలు నువ్వు నన్ను జీవితాంతం క్షమించవని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. సరే, మనం ఇంకా ఇక్కడే ఉండడం దేనికి? అమ్మా, నువ్వు వెళ్ళి బట్టలవి సర్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నరదిష్టి, క్షుద్ర దిష్టి, అన్ని దిష్టిలో పోవాలి. లోపలికి వెళ్ళమ్మా. ఇన్నాళ్ళు నువ్వు మనసులో మనిషి అనుకున్నాను, రాక్షసురాలు అనుకోలేదు. నిన్ను అమ్మ అని పిలిస్తే అమ్మ అన్న మాటే పూర్తయిపోతుంది. నువ్వు ఇలాంటి దుష్టురాలను కనకుండా గొడ్రాలు కొట్టకపోతే బాగుండేది. కాస్త మనశ్శాంతికరైనా బతికేదాన్ని. పాయసం చాలా బాగుంది. ఇంకాస్త ఇవ్వు. ఏం నాగేశ్వరి, పాయసం అంటే నీకు అంత ఇష్టమా? అవును, మా అమ్మ చేత్తో చేసిన పాయసం కదా, అమృతల్లా ఉంటుంది. నాగేశ్వరి, నీ కన్నతల్లైతే రక్తాన్ని పాలగా ఇచ్చేది. నేనెంతైనా నీ సవతి తల్లిని కదా, అందుకే విషాన్ని పాలగా ఇస్తున్నాను. ఇక జీవితాంతం విషకన్యగా బతుకు. నాగేశ్వరికి 21 ఏళ్ళు వచ్చేంత వరకు రోజు విషాన్నిచ్చి పెంచింది. ప్రేమగా నటిస్తూ ఇది ఇచ్చే పాలని పాయసాన్ని తాగుతూ విషాన్ని రోజు మింగేది నాగేశ్వరి.
నాగేశ్వరి, పాయసం చేసి తీసుకురానా? తీసుకో. నాగేశ్వరి, దేని గురించి అమ్మా ఆలోచిస్తున్నావు? మీ నాన్నగారు మైత్రి గురించేనా? వాళ్ళు కూడా నిన్ను వెతకడానికి వెళ్ళారని చెప్పానుగా. వచ్చేస్తారులే అమ్మా, లేకపోతే మనకు ఫోన్ అన్నా చేస్తారు. అదిగో ఫోన్ వచ్చింది, అల్లుడు గారిదే అయి ఉంటుంది. దేవకి, నువ్వు వెళ్ళి చూడమ్మా. హలో, దేవకి, ఏమైంది అలా ఉన్నావు? ఫోన్ ఎవరు చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచా? ఎందుకు ఫోన్ చేశారు? వైదేహిని వాళ్ళు అరెస్ట్ చేయలేదట. పోలీసులను చంపి పారిపోయిందట. వైదేహి వల్ల మనకెటువంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. బయట తిరగొద్దన్నారు. నాగేశ్వరి, నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. మావయ్య గారు, వచ్చి కాస్త భోంచేయండి. వద్దమ్మా, నాగేశ్వరు వచ్చి నాగాస్త్రాన్ని సంపాదిస్తానని చెప్తే కానీ నేను పచ్చి గంగైనా ముట్టుకోను. ఆయన బావగారు వెళ్ళారు కదా, తప్పకుండా నాగేశ్వరిని తీసుకొస్తారు. మీరు భోంచేయండి మావయ్య గారు. ఎవరెన్ని చెప్పినా నేను వినను. నాకు భోజనం వద్దు. మా అక్కయ్య మీద మీకింత అభిమానం ఎలా ఏర్పడింది సార్? మా నాన్నగారు మా అక్కయ్య మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారో అంతే ప్రేమని నేను మీలో చూస్తున్నాను. నాగేశ్వరు నీకు అక్క అయితే నాకు దైవం అమ్మా. తరతరాలుగా మా వంశానికి గల బాధ్యతని నాగేశ్వరికి అప్పగించి నా బాధ్యతను తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఇలా ఆటంకం కలుగుతుందనుకోలేదు. మీరేం బాధపడకండి, మీ అబ్బాయిలు వెళ్ళారుగా. నాగేశ్వరి తప్పకొస్తుంది, మీరు నిశ్చింతగా ఉండండి. అవును, వస్తుంది. తప్పకుండా నాగాస్త్రాన్ని తీసుకొస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. తల్లి నాగేశ్వరిదేవి, త్వరగా నాగేశ్వరి ఇక్కడికి వచ్చేలా చేయి తల్లి. రేయ్, మనం సంబంధం లేకుండా వెతుకుతున్నాం రా. నాగేశ్వర్ ఎక్కడుందో మనకు తెలీదు. అయినా మనం ఎంత దూరం వెళ్తాం, ఎక్కడని వెతుకుతాం? అయితే ఓ పని చేద్దాం, మనం నేరుగా సర్పవనం వెళ్దాం. ఆ సన్యాసిని అడుగుదాం నాగేశ్వర్ ఎక్కడుందని. ఏమంటావు?
నాగేశ్వరి, నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నా, క్షమించాను అని చెప్పినా నీ మనసులో ఏదో ఒక మూల నేనంటే అయిష్టత ఉండనే ఉంటుంది. అది నేను భరించలేను. అసలు నువ్వు నన్ను క్షమించడమే చాలా గొప్ప విషయం నాగేశ్వరి. నేను చేసింది మామూలు నేరమా? మహాపాపం. 25 ఏళ్ళు నీకు ఆహారంలో విషమిచ్చి పెంచి నీ శరీరం మొత్తం విషపూరితం చేశాను. ఈ విషపూరితమైన శరీరంతో నేనెలా బతుకనమ్మా నువ్వు నన్ను నిలదీసి అడిగినప్పుడు నా గుండె పగిలిపోయింది నాగేశ్వరి. నేను ఆ క్షణమే చచ్చిపోవాలనుకున్నాను. కానీ నేను చేసిన తప్పును సర్దిద్దుకోవాలని ఆ ఆలోచన మానుకున్నానమ్మా. నా శరీరంలోని విషాన్ని వేరు చేయలేనప్పుడు నీ తప్పుని ఎలా సరిదిద్దుకుంటావని నువ్వు నన్ను అడిగావమ్మా. అది సరిదిద్దుకోలేందే అయినా నీకిక ఎవరి వల్ల ప్రమాదం కలగకూడదని నిన్ను వెంటాడుతున్న వైదేహి అటు తొలగిద్దామనుకున్నాను. పోలీసుల సాయం కోరాను. కానీ నా ప్లాన్ మొత్తం తలకిందులైపోయింది. నేను ఆ వైదేహిని ఎదిరించలేను నాగేశ్వరి. నేను బతకడం వృధా. ఒకవేళ నేను బతకాలనుకున్నా అనుక్షణం నీకు నేను చేసిన ద్రోహం గుర్తుకొచ్చి అపరాధ భావంతో కుమిలి కుమిలి చచ్చిపోతాను. వద్దు నాగేశ్వరి, నేనిక బతకూడదు. నీకు ఆహారంలో విషమిచ్చి పెంచి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇప్పుడు నేను అదే విషంతో నా ప్రాణాలు తీసుకుంటాను. ఎందుకమ్మా ఇలా చేసావు? ఏంటమ్మా ఏమైంది? అమ్మ విషయం తాగబోయిందమ్మమ్మ. నీకే వచ్చిందే ఇలాంటి దారుణాలు కొడిగట్టావు? నేను ఇంకా ఎందుకు బతకాలమ్మా? ఎందుకంటావంటే పిచ్చిదానా, నాగేశ్వరికి నువ్వు అన్యాయం చేసిన నాళ్ళు, కపట ప్రేమను ప్రదర్శించిన నాళ్ళు ఉండి ఇప్పుడు నువ్వు మనసు మార్చుకొని మనిషిగా మారిన తర్వాత నాగేశ్వరిని నిజమైన ప్రేమతో చూసుకోకుండా ఇంత అఘాయిత్యం ఎందుకు చేసుకోవాలనుకున్నావే? నాగేశ్వరికి అన్యాయం చేసినందుకు నేను బతకూడదు.
వైదేహిని ఏమీ చేయలేని చేతకానితనంతో నేను బతకూడదమ్మా. అమ్మా అలా అనకు. నువ్వు నా కోసం బతకాలి. ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి అనుమానం లేదు. నేను పూర్తిగా నమ్ముతున్నాను, అభిమానిస్తున్నాను. నేను మీ అందరికీ దక్కాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పమ్మా, ఈ మాట నేను కాదన్ను. ఆ వైదేహిని నేనేమీ చేయలేకపోయినా నువ్వు దాని మీద పగ సాధించాలి. దాని మీద మనం పగ సాధించడం ఏంటమ్మా? అంతా దేవుడే చూసుకుంటాడు, వదిలే. దేవుడేది స్వయంగా వచ్చి చెడు నాగేశ్వరి నీలాంటి వాళ్ళ చేత చేయిస్తాడు. నువ్వు కారణ జన్మురాలివి, దైవ కార్యం కోసం పుట్టిన దానివి. వద్దమ్మా, నాకు ఈ దైవం గురించి, దైవ కార్యం గురించి చెప్పొద్దు. నాకు అది అవసరం లేదు. అలా అనుకు నాగేశ్వరి. సర్పవనం ఆలయంలో స్వర్ణ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించాల్సింది నువ్వే. కానీ నా వల్ల, ఆ వైదేహి వల్ల నీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దయచేసి దాని గురించి మాట్లాడకమ్మా. నేను దైవ కార్యం కోసం వెళ్ళినప్పుడల్లా మన కుటుంబానికి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. నేనేది చేయను. లేదు నాగేశ్వరి, జరిగిన నష్టాలన్నీ నా వల్ల, ఆ వైదేహి వల్లే. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదమ్మా. ఇప్పుడు మనం ప్రశాంతంగానేగా ఉన్నాం, అలాగే ఉందాం. ఎక్కడ ప్రశాంతంగా ఉన్నావు నాగేశ్వరి? ఆ వైదేహి ఎప్పుడొచ్చి నీకు ఆపద తలపెడుతుందోనని భయపడుతున్నానమ్మా. అది పెద్ద కిరాతకురాలు, నీకు ఖచ్చితంగా ఆపద తలపెడుతుంది. అది నీ మీద దాడి చేసేలోపు నువ్వు ఆ నాగాస్త్రాన్ని సంపాదించాలి. నాగాస్త్రంతో దాని తల నరికై దుష్ట సంహారం చేసిన తర్వాత సర్పవనం నదిలోని స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసి ఆలయంలో ప్రతిష్ఠించు. దాంతో నీ బాధ్యతలు తీరిపోతాయి, మన బాధలు తీరిపోతాయి. లేదమ్మా, నేను ఈ పని చేయను. అలా కాదని బలవంతంగా నన్ను నాగాస్త్రం తీసుకురమ్మడానికి ఇలాంటి అఘాయితీ ఏదైనా చేస్తే నేను అదే చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకో. టాటూ, దేవకి నా కళ్ళకు కనికట్టు కట్టి నాగేశ్వర్ని తీసుకెళ్లిపోయింది. నాగేశ్వర్ ఎక్కడుందో వెంటనే తెలుసుకుని దాన్ని ఇక్కడికి తీసుకురావాలి.